బ్యాక్ టు న్యూస్. ఇక సాయంత్రం 4 గంటలకు సీఎం రేవంత్ రెడ్డి కీలక ప్రెస్ మీట్ నిర్వహించబోతున్నారు. దీంతో రేవంత్ రెడ్డి ఏం మాట్లాడబోతున్నారన్నది రాజకీయ వర్గాల్లో ఉత్కంఠ రేపుతోంది. అమెరికా పర్యటనకు అనుమతి ఇవ్వకపోవడంపై కేంద్ర ప్రభుత్వంపై సీఎం ఫైర్ అవుతారా? మంత్రి కొండా సురేఖ కుమార్తె సుష్మిత చేసిన ఆరోపణలకు ఈ వేదికగా బదులిస్తారా? అధికార కాంగ్రెస్ పార్టీలో ఇటీవల అలచడికి కారణమైన నేతలకు గట్టి చెక్ పెట్టేలా సందేశం ఇస్తారా? ముఖ్యంగా మంత్రి కొండా సురేఖ భవిష్యత్తుపై రేవంత్ రెడ్డి ఏదైనా కీలక ప్రకటన చేస్తారా అన్న చర్చ జరుగుతోంది. మొత్తం మీద సాయంత్రం 4 గంటలకు సీఎం ప్రెస్ మీట్ లో ఎలాంటి రాజకీయ సంకేతాలు వెలువడతాయన్నది ఆసక్తికరంగా మారింది. ఇక మరింత సమాచారం మా కరెస్పాండెంట్ అజీమ్ అందిస్తారు. అజీమ్, ఈ రోజు సాయంత్రం 4 గంటలకు ప్రెస్ మీట్ నిర్వహించబోతున్నట్లు తెలుస్తోంది రేవంత్ రెడ్డి. సో అసలు ఏ అంశంపై ముఖ్యంగా ఏదైనా నిర్ణయం తీసుకుని ప్రకటించే అవకాశం ఉందా? లండన్ పర్యటన ముగించుకొని హైదరాబాద్ కు ఈ రోజు ఉదయాన్నే సీఎం రేవంత్ రెడ్డి వచ్చారు. వచ్చిన వెంటనే ఈ రోజు సాయంత్రం 4 గంటలకు ఒక కీలక ప్రెస్ మీట్ జరగబోతున్నట్లు కూడా ఏదైతే మన సమాచారం తెలుస్తుంది. ఇందులో ప్రధానంగా కూడా 2 అంశాలు ఏదైతే సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడేటువంటి అవకాశం మనకు కనిపిస్తుంది. ఒకటి, అమెరికాకు సంబంధించినటువంటి టూర్ రద్దయింది. అంటే ఈ నెల 20 నుంచి కూడా ఈ నెల 31 వరకు కూడా సీఎం రేవంత్ రెడ్డి విదేశీ పర్యటనకు సంబంధించినటువంటి షెడ్యూల్ ఉంది. కానీ విదేశాంగ హోంశాఖ నుంచి ఏదైతే దీనికి సంబంధించినటువంటి క్లియరెన్స్ రాలేదు, సో పర్మిషన్స్ నిరాకరించడంతో 4 రోజుల టూర్ చేసుకుని సీఎం రేవంత్ రెడ్డి తిరిగి వచ్చారు. సో దీనికి సంబంధించిన అంశంపై నిన్న ట్వీట్ చేస్తూ కూడా ఏసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే కూడా నాకు మద్దతు నిలిచేందుకు ఈ టూర్ విషయంలో ధన్యవాదాలు తెలిపారు. హైదరాబాద్ వచ్చిన తర్వాత మాట్లాడతానని చెప్పి కూడా చాలా స్పష్టంగా తన ఎక్స్ ఖాతాలో రేవంత్ రెడ్డి పోస్ట్ చేయడం జరిగింది. సో ఈ అంశంపై బీజేపీ ప్రభుత్వంపై సీఎం రేవంత్ రెడ్డి ఏదైతే తన విదేశీ పర్యటనకు సంబంధించినటువంటి అనుమతుల నిరాకరణపై మాట్లాడి ఖండించేటువంటి అవకాశం కనిపిస్తుంది. ఇదే ప్రెస్ మీట్ లో ఖచ్చితంగా కొండా సురేఖ ఇష్యూ పార్టీలో మనం చూస్తున్నాం. 4 రోజుల నుంచి 5 రోజుల నుంచి కూడా వరుసగా దీనికి సంబంధించిన పరిణామాలు ఏ రకంగా చోటు చేసుకుంటే కూడా మనం చూస్తున్నాం. ఎమ్మెల్సీలు అందరూ కూడా ముఖముడిగా మాట్లాడి కూడా ఖచ్చితంగా కొండా సురేఖపై కఠిన చర్యలు తీసుకోవాలి. ఎందుకంటే తన కుమార్తె మాట్లాడింది, తన పుట్టినరోజు సందర్భంగా మాట్లాడింది, వెనక కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఫ్లెక్సీ ఉంది. సో ఈ నేపథ్యంలో కొండా సురేఖ ఖచ్చితంగా దీనికి సంబంధించిన బాధ్యత వహించాలి. కానీ వహించకుండా షోకాజ్ నోటీసులకు తనకేమీ బాధ్యత లేదు, తనకేం సంబంధం లేదు, తను మాట్లాడింది వ్యక్తిగతమే అనుకుంటూ కొండా సురేఖ చేసినటువంటి కామెంట్స్ ఉన్నాయి. అలాగే సుష్మితా పటేల్ కామెంట్ చేసినటువంటి తీరును మనం చూసాం. సీఎం కుటుంబ సభ్యులు అన్నదమ్ములపై చేసినటువంటి కామెంట్స్ తీరు ప్రభావం కూడా మనం గతంలో కూడా ఇదే రకంగా సుష్మితా పటేల్ సీఎం కుటుంబంపై ఒక సందర్భంలో ఆరోపణలు చేసినప్పటికీ కూడా అప్పుడు ఆ సందర్భంలో డిప్యూటీ సీఎం ఇన్ఛార్జ్ పీసీసీ అధ్యక్షులు అందరూ కలిసి కూడా ఆ సమయంలో క్షమాపణలు చెప్పించి దానికి సంబంధించినటువంటి ఇష్యూని క్లోజ్ చేయడం జరిగింది. కానీ ఇది రెండోసారి ఇలాగే రిపీట్ అయింది. ఈసారి కామెంట్స్ కూడా తీవ్రమైనటువంటి స్థాయిలో చేయడం కూడా జరిగింది. రేవంత్ రెడ్డి కళ్ళు నెత్తికెక్కాయనుకుంటూ ఖచ్చితంగా ప్రగల్ టికెట్ తనకే వస్తుంది చూసుకో అని చెప్పుకుంటూ, అలాగే తన అన్నదమ్ములు ఏదైతే కంపెనీకి సంబంధించిన విషయంలో వ్యవహరిస్తున్నటువంటి తీరుపై కూడా తీవ్రమైన స్థాయిలో కొండా సుష్మితా పటేల్ ఏదైతే వ్యాఖ్యలు చేశారు. సో ఈ వ్యాఖ్యలపై పార్టీ అంతా కూడా మండిపడుతుంది. పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గారు కూడా చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. మొదటిసారి కాపాడగలిగాం కానీ ఇప్పుడు కాపాడలేననుకుంటూ కూడా చెప్పారు. ఒకవైపు క్రమశిక్షణ కమిటీ కూడా దీనికి సంబంధించినటువంటి ఏదైతే సమావేశం ఏర్పాటు చేసి ఒక ప్రాథమిక నివేదికను ఇప్పటికే ఏఐసీసీ క్రమశిక్షణ కమిటీకి అధిష్టానాన్ని కూడా పంపించడం జరిగింది. అలాగే రేపు సీఎం రేవంత్ రెడ్డి కూడా దీనికి సంబంధించిన అంశంపై పూర్తి నివేదిక ఇవ్వనున్నారు. ఈ రోజు మీనాక్షి నటరాజన్ అలాగే పీసీసీ అధ్యక్షుడికి కూడా క్రమశిక్షణ కమిటీ పూర్తి నివేదికను ఇస్తుంది. సో ఈ నేపథ్యంలో ఈ అంశాలపై కూడా సీఎం రేవంత్ రెడ్డి స్పందించిన అవకాశం ఉంటుంది. సో మరి ఎలా రియాక్ట్ అవుతారు ఈ అంశంలో? అంటే ఇదంతా పార్టీ చూసుకుంటుంది, అధిష్టానం చూసుకుంటుంది అని చెప్పి దీనికి సంబంధించిన ఇష్యూని వెళ్ళిపోతారా, లేదంటే దీనికి సంబంధించిన అంశంపై ఖచ్చితంగా ఏదైనా ఒక నిర్ణయం తీసుకొని ఏదైనా బాంబు పిలిచేటువంటి అవకాశం ఉంటుందా అనే ఒక ఆసక్తికరమైనటువంటి వాతావరణం అయితే సీఎం రేవంత్ రెడ్డికి సంబంధించిన ప్రెస్ మీట్ పై ఇప్పటికే అటు ప్రభుత్వ వర్గాల్లో ఒక ఊహాగానాలు అయితే వెలువస్తున్నాయి. రైట్, థ్యాంక్ యూ అజీమ్. పొంగులేటి శ్రీనివాస్ మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం.